బూత్ లెవెల్ ఇన్ఛార్జి ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూసే రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అసలు పనే చేయలేని మనుషులు, మంచంలో ఉన్న మనుషులు, వీళ్ళందరూ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా, తండ్రి లాంటి వాడు నాకు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూసే రోజు ఈరోజు. ప్రతి ఒకటో తారీఖు ఉదయం తెల్లవారి 7 గంటల లోపలనే ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ పింఛను 4,000, 6,000, 15,000 పింఛన్లు ముట్తా వస్తున్నాయి. ఇప్పుడు 4,000, 6,000, 15,000 అనేది మన ఇండియాలోనే ఎక్కడే గాని ఇంత అమౌంట్ ఇచ్చే స్టేటే లేదు అసలు. చంద్రబాబు నాయుడు ఇలాంటి బీదోళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చి నెలకు 2,800 కోట్లు, దాదాపు సంవత్సరానికి 33,000 కోట్లు దీనికి పెడుతూ సంక్షేమం కూడా కంటిన్యూషన్ చేస్తూ డెవలప్మెంట్ కూడా ప్రతి ఏరియాలో ఎక్కడ ఏది అనుకూలంగా ఉండాలి, ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టొచ్చు, ఇక్కడ సీట్ల ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ పెట్టొచ్చు, ఇట్లా ప్రతి రంగాన్ని ఎంచుకొని ఆయన ఏ జిల్లాలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ జిల్లాలో ప్రతి జిల్లాలో డెవలప్ చేస్తా కంటిన్యూషన్ పోతానే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి మన జిల్లావాడు, మనవాడు, మన రాజశేఖర రెడ్డి లాగానే ఈయన కూడా డెవలప్ చేస్తాడేమో అనే కాన్సెప్ట్తో నాకు పార్టీల కన్నా ముఖ్యంగా ఏమంటే డెవలప్మెంటే నాకు ఇంపార్టెంట్. ఎందువల్లంటే 10 మందికి జీవనాధారాన్ని కలగజేయాలనేది నా ఉద్దేశం కూడా. అలాంటి స్థితి తెస్తాడనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేశారు ఆ విధంగా, మన జిల్లా మన కథ మనవారం అని. అదే పరిస్థితి అదే విధానంగా ఈయన కూడా తెస్తాడనే ఉద్దేశంతో 2019లో ఆయనకు సపోర్ట్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో. అయితే ఈయన చేసింది ఏమంటే 2 సార్లు మనకు భూమి పూజ చేసినాడు స్టీల్ ప్లాంట్. కానీ అక్కడ పాపం కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకైతే 10-12 కోట్లు లాసు, భూములు కొన్న వాళ్ళకు లాసు, అందరినీ నష్టపరిచి ఆయనేమో మంచి లాభాలు పొందుతా ఆయనేమో ఫస్ట్ క్లాస్గా జీవించినాడు. కాకపోతే ఈరోజు మన రాయలసీమ వాసే కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు మన జిల్లా కాకపోయినా కూడా ఇమీడియట్లీ జిందాలతో మాట్లాడి వాళ్ళతో రకరకాలుగా వాళ్ళకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇప్పించేసేసి రేపు 3వ తారీఖు మన జిల్లాలో స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయడం వల్ల మన వాళ్ళు ఇదే పరిస్థితి ఇప్పుడు స్టేట్లలో ఎక్కడున్నాయంటే ప్రతి స్టేట్లో మా స్టేట్లో ఉద్యోగస్తులకు మా స్టేట్లో యువకులకు మా స్టేట్లోనే ఉద్యోగాలు రావాలా, పక్కన వాళ్ళని బయటికి తరమండి అనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అది ఇప్పుడేమో లాస్ట్ 2 years బిఫోరే కర్ణాటకలో వచ్చింది ఆ సిస్టమ్. కర్ణాటకలో వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఇక్కడ ఉండే వాళ్లకు అంత నాలెడ్జ్ లేదు, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే మా కంపెనీలు చెడిపోతాయి కాబట్టి మేము దీనికి యాక్సెప్ట్ చేయమంటే ఆ రోజు వాళ్ళు డ్రాప్ అయినారు. ఈ పరిస్థితి ఏమైతే వస్తా అంటే వాళ్ళల్లో కూడా నిరుద్యోగ సమస్య పెరిగినప్పుడు వాళ్ళల్లో చదువుకునే గుణము పాడు ప్రదేశం అన్నీ పెరిగిపోతాయి. అలాంటప్పుడు ఆ స్టేట్ వాళ్ళకే ఉద్యోగం ఇస్తే మన యువకుల పరిస్థితి ఏం కావాలా, ఎక్కడే కానీ జాబ్ అనేది లేకుండా ఉంటే సబ్సిడీలు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, తెచ్చిలేదు. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ పెరిగి ప్రతి ఒక్కరు ట్యాక్సులు పాడు ప్రదేశం కట్టగలిగితే వస్తుంది, అమౌంట్ వస్తుంది, ఇలాంటి బీదాబికి సాయం చేయగలుగుతారు, సంక్షేమం చేయగలుగుతుంది గవర్నమెంట్. డెవలప్మెంట్ చేయాలన్నా సంక్షేమం సాగించాలన్నా కంపల్సరీ నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో మా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి అందులో DCSR కాలనీలో ఈరోజు పింఛన్లు ఇవ్వడం జరిగింది. దానికి మన సోదరులు అన్న ముక్తారన్న గారు రావడము, రాజేశ్వర రెడ్డి అన్న రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళ చేతుల మీద ఇక్కడ ఉన్నటువంటి 107 మంది పింఛన్దారులు ఉన్నారు ఈ కాలనీకి సంబంధించినటువంటిది. వారిలో 26 మంది వికలాంగుల పింఛన్లు వస్తున్నాయి. ఈ పింఛన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చాలా సంతోషకరంగా వాళ్ళ ఇండ్లలో ఈరోజు బాగా చేసుకుంటారని కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పింఛన్ల ద్వారా ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇళ్లలో ఏదైనా చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఉంటుంది, వాళ్ళకు బాగా చూసుకుంటారు. కావున దీనికి ఈ పింఛన్లు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయమని నేను భావించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాల్లో 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి నిరుపేదలకు అన్యాయం చేయడం జరిగింది. 200 ఉండే పింఛన్ను చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు చేస్తూ, 1,000 రూపాయలు ఉండే పింఛన్ను 2,000 చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి పేదలకు
పేదలందరికీ పింఛన్దారులు అందరికీ మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 1000 రూపాయలు పింఛన్ పెంచేదానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నాడు. ప్రతి ఇంటికి ప్రతి పింఛన్దారునికి 60,000 రూపాయలు నష్టం వచ్చింది. 250 5 సంవత్సరాలు పెంచుతూ పింఛను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకటేసారి 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు వితంతువులకు, వృద్ధులకు, 3,000 ఉండే వికలాంగుల పింఛన్ను 6,000కు పెంచుతూ 6,000 రూపాయలు వికలాంగులకు, శాశ్వత మంచం మీద ఉండే పేషెంట్లకు 15,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, 67 లక్షల మందికి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. 4,000 రూపాయలు చిన్న మాట కాదు. ఉద్యోగాలు చేసుకున్నా 4,000 రూపాయలు పార్ట్ టైం జాబ్ చేసుకున్నా రావడంలే. పేదలకు, పెద్దలకు, వికలాంగులు, వితంతువులకు ఎంతో ఆసరా. వాళ్లకు పింఛన్ వస్తా ఉంటే వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ బంధువులు గాని వాళ్ళకు గౌరవ మర్యాదలు దక్కే పథకం ఇది. ఈ పథకాన్ని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు పెడతా ఉన్నారు. మీరెందుకు చేయలేదయా? మీరెందుకు చేయలేకపోయినారు? రాష్ట్రాన్ని దోచుకున్నారే, ఏమి వదిలిపెట్టారు? కూల్చివేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. మన కడప జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పుకునేదానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు. ఇప్పుడు కూడా ఎక్కడికైనా పోతే ఒక శవం దొరికితే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేసినారని కూర్చుంటాడు అక్కడ. శవ రాజకీయాలతో మళ్ళీ అధికారం రావాలని, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను పిలుపునిస్తారన్నారు. నమ్ముతారా? సొంత చిన్నాయనం చంపినతని నమ్ముతారా? సొంత చిన్నాయనం చంపిన ముద్దాయిలను తేల్చిన వ్యక్తిని నమ్ముతారా? ఈ రోజు పేద, సాదా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు అధికారం పార్టీ అధికారంలోకి వచ్చిన సస్యంబలంగా అన్ని ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణము, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీ డెవలప్మెంట్, హైవే రోడ్డులు, బెంగళూరు టు ఆంధ్ర టు తమిళనాడు టు ఆంధ్ర టు మహారాష్ట్ర, ఏ పక్క చూసినా లింక్ రోడ్లు కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ను ఒక తలమానికంగా భారతదేశంలో ఒక రాజధానిగా, ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు కొత్త మాటలు, కొత్త పదాలు నేర్చుకుని మావీకరణని రాష్ట్రం పెడతానంటాడు. నువ్వు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నావే, మావిగణను ఎందుకు పెట్టుకోలే? ఎందుకు రాజధాని మావిగణ చేయలేదు? మూడు రాజధానులు అంటివి. రాష్ట్రాన్ని నేను మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తానంటివి. ఏం చేసినావు? ఒక కట్టడం అన్న కట్టావా? ఏదన్నా చేసినావా? ఒక రోడ్ అన్నా వేసినావా? ఒక గంప ఏడన్నా మట్టేసి ఒక బిల్డింగ్ అన్నా కట్టావా? కాబట్టి ప్రజలంతా గమనించాలి. సంక్షేమము, అభివృద్ధి మొత్తం కూడా ప్రజలకు అవసరమయ్యే పనులన్నీ బాగా జరుగుతున్నాయి. ప్రజలు గమనించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. రాజేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. శివచంద్రారెడ్డి మాజీ కొత్తపల్లె సర్పంచ్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వార్డు దీశ సర్కార్ని వార్డు నెంబర్ షాజీ నెంబర్ షామీర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనం అందరం కూడా ఆలోచించాలా. అభిమానం ఉండొచ్చు, అభివృద్ధి ఏ వైపు ఉందని చూడాలా. అభిమానం ఉండొచ్చు, మన వార్డు అని ఉండొచ్చు, అభివృద్ధి చూడాలా, మన రాష్ట్ర అభివృద్ధి చూడాలా. మన రాష్ట్రము మనం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఎవరు చేస్తున్నారని చూసి మనం సహకరించాలని చెప్పి మీకు పేరు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై తెలుగుదేశం.